ప్రజలు ఇలా క్లారిటీగా ఉన్నారు. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చదువుకున్న యువకులకు ఉద్యోగాలు కావాలంటే కూటమి ప్రభుత్వమే కాదు, తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడూ కూడా మహిళా పక్షపాతి, అలాగే మహిళల పక్షంగానే అన్ని. అసలుకి పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి ఉన్నట్టు కాలం రాష్ట్రంలో మహిళలకి మన సమాజంలో అత్యంత గౌరవాన్ని ఇచ్చింది ఒక తెలుగుదేశం ప్రభుత్వం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అందరి నివారణ నుంచి 735 కిలోమీటర్లు నీరు తీసుకెళ్ళినటువంటి ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్ర ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు. మొన్న జరిగినటువంటి గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో కానివ్వండి, నిన్న జరిగినటువంటి పులివెందుల నియోజకవర్గంలో జెడ్పీటీసీలో వైసీపీ ప్రభుత్వానికి డిపాజిట్ రాలేదంటే ఇంకా వైసీపీని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఏ విధంగా వైసీపీ చెప్పిన మాటలు అనేది అర్థమవుతూ ఉన్నాయి. ఈరోజు ఆ వైసీపీ పార్టీలో ఆ నాయకులు ఆ కార్యకర్తలు తప్ప ఓటర్ ఎవరు ఉండే పరిస్థితి లేదు. ఏదైతే కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చిందో సూపర్ 6 పథకాలు ఆ రోజు ఎన్నికల్లో హామీ ఇచ్చాము. ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా తూచి తప్పకుండా 12 నెలల్లో 13 నెలలు తిరిగి వచ్చేపాటికి సూపర్ 6లో అన్ని పథకాలు కూడా అమలు చేస్తూ వచ్చినటువంటి ఘనత ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఉంది. అట్లాగే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొట్టమొదటిసారి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా మేము ఆ రోజు సూపర్ 6 మేము ఎన్నికల హామీ ఇచ్చాము. ఈరోజు మహిళలందరూ కూడా ఉచిత బస్సు ప్రయాణం అని మా మహిళా మండలందరూ కూడా మరి ఇలా స్త్రీశక్తి అనే పథకం ద్వారా ఫ్రీగా రాష్ట్రం అంతా తిరిగే విధంగా ఫ్రీగా ఉచిత బస్సులు ఏర్పాటు చేయడం అనేది ఇది ఒక చరిత్ర. మరి మీరే చూస్తూ ఉన్నారు. మేమేమైతే ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఈరోజు మేము 4000 పెన్షన్ తీసుకోండి, అన్న క్యాంటీన్ తీసుకోండి, ఈరోజు స్త్రీశక్తి తీసుకోండి, ఉచిత గ్యాస్ బండలు తీసుకోండి, ఈరోజు రైతుకి మరి రైతు భరోసా అమౌంట్ తీసుకోండి, తల్లికి వందనం తీసుకోండి. ప్రతి కార్యక్రమాన్ని కూడా ఈరోజు ప్రతి సంవత్సరం కూడా 1,20,000 కోట్లు ఆర్థిక అప్పులు కానివ్వండి, వడ్డీలు కానీ కట్టుకుంటూ మొదటి తారీఖు వచ్చేపాటి పెన్షన్లు కానివ్వండి, ఉద్యోగస్తుల జీతాలు కానివ్వండి, ఈరోజు అభివృద్ధిలో మేము ఒక సంవత్సరంలోనే ఎవరు ఉరికిలెత్తించలేరు. మళ్ళీ సంవత్సరం ఈరోజు ఇచ్చేపాటికి ఈ రాష్ట్ర చరిత్ర మారబోతూ ఉంది. 2029 నాటికి పోలవరం అయిపోతుంది, అమరావతి అయిపోతుంది, చింతలపూడి ఏదైతే ప్రజలకు అవసరమైనటువంటి ఇండస్ట్రీలు కానివ్వండి, ఉద్యోగాలు కానివ్వండి, అట్లాగే రైతులకి రైతు కూలీలకి అందరూ కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అది వైసీపీ ఇంకా ఏమంటే వైసీపీ చరిత్ర మర్చిపోండి. 25 సంవత్సరాలు వైసీపీ అనేది మాట్లాడండి. 25 సంవత్సరాలు ప్రజలు ఇలా క్లారిటీగా ఉన్నారు. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చదువుకున్న యువకులకు ఉద్యోగాలు కావాలంటే, రైతు కూలీలకి కూలి పనులు కావాలంటే, రైతు వ్యవసాయం చేయాలంటే ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూటమి ప్రభుత్వం ఉంటే ఈ రాష్ట్రానికి ఇండస్ట్రీలు రావాలి, ఈ రాష్ట్రానికి వ్యవసాయం అభివృద్ధి చేయాలి, ఈరోజు చదువుకున్న వ్యక్తులకి ఉద్యోగాలు కల్పించాలి, ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయాలని ఈరోజు ప్రజలందరూ ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు. మహిళా మనులందరూ కూడా మా దగ్గరే ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. మీరు చూడండి, మాకు ఉచిత బస్సులని ఎవరో బస్సులే కూరేకెక్కట్లే. మాకు ఈరోజు రాజధాని కావాలి, పోలవరం కావాలి, మరి ఈరోజు ఇండస్ట్రీలు కావాలి, సాఫ్ట్వేర్ రంగం కావాలని ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ అడుగుతున్నారే కానీ మాకేదో చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్సు ప్రయాణం చేశారు, మేము 14 బస్సులో తిరుగుదామని ఏ వ్యక్తి కోరుకోవట్లేదు. రాష్ట్ర అభివృద్ధి కావాలని ప్రతి ఒక్క మహిళలు కానివ్వండి, రైతులు కానివ్వండి, యువకులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా కావాలనే కాంక్షలో ఉన్నారే తప్ప మాకేదో ఫ్రీ బస్సు కావాలి, ఫ్రీ గ్యాస్ బండ్ కావాలి, లేకపోతే ఇవన్నీ అనేది ఈరోజు కాదు. ఈరోజు మేము చదువుకున్న మా పిల్లలకు ఉద్యోగాలు కావాలని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. మేము పని చేసుకుంటాం, మా పని కావాలని ఈరోజు అడుగుతూ ఉన్నారు. ఈరోజు చదువుకున్న ఉద్యోగస్తులు యువకులందరూ కూడా ఉద్యోగాలు కావాలని ఈరోజు కోరుతూ ఉన్నారు. ఏదైతే నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో 2029 నాటికి ఈ ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రాన్ని తీసుకెళ్ళడానికి కూటమి నాయకులు ఈరోజు రెడీగా ఉన్నారని తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే అధికారం వచ్చినటువంటి 14 నెలల్లో ఈరోజు కేంద్రం నుంచి వచ్చే పంచాయతీలకి 3వ గ్రాంట్ ఈరోజు రిలీజ్ చేశామంటే కూటమి ప్రభుత్వం ఏ విధంగా మరి ముందుకెళ్తుందనేది చూడాలని కోరుతా ఉన్నాం. సార్ అసలు వైసీపీ అనేది పక్కన పెట్టండి, ప్రజలే దాన్ని తీసి పక్కన పెట్టారు. వైసీపీ అనేది సీప్ పార్టీ అయిపోయింది. ఇంకా అది వాళ్ళు ఏదో చెప్పుకుంటారంటే వాళ్ళు ఎంతవరకు వాళ్ళ మనుగడ కాపాడుకోవడం కోసం ఒక తల్లికి న్యాయం చేయలేని వ్యక్తి, ఒక చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి, ఒక బాబాయిని చంపిన వ్యక్తిని నువ్వు బయట పెట్టలేనటువంటి వ్యక్తివి ఈరోజు నువ్వు ఏదో కాకం కవర్లు చెప్తే
నేను ఒక్కసారి గెలిపినన్నా నిన్ను ఒక్కసారి గెలిపించారో అదే నీ ఫస్ట్ అండ్ లాస్ట్. మళ్ళీ వైసీపీ కలలు గంటం ఏదో ఇవాళ కార్యకర్తలు కూడా మీరు చూస్తూ ఉన్నారు. వాళ్ళు మీటింగ్లు పెడితే 400-500 మంది ఎక్కడైతే డబ్బులు తీసుకొచ్చి మాట్లాడిస్తున్నారే తప్ప జెన్యున్ పర్సన్ ఈరోజు రాష్ట్రం అభివృద్ధి చెందాలి, మా బతుకులు మారాలి, మేము గత 5 ఏళ్ళు మోసపోయాం, 100 రూపాయలు మాకు ఇచ్చి 1000 రూపాయలు లాగేశాడు జగన్మోహన్ రెడ్డి అని ప్రతి ఒక్కళ్ళు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు దాన్నే బేస్ తప్ప మేమేదో వాళ్ళేదో చెప్పారో మేమేదో చెప్పాను కాదు. న్యాయ నిర్ణేతలు ఈరోజు ప్రజలు. ఈరోజు కూటమి బాగా పనిచేస్తే కూటమి ఓట్లేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు బాగా పనిచేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఓట్లేస్తారు. మేము చేయాల్సింది మేము ఏమైతే హామీ ఇచ్చామో మా హామీని మేము నిర్వహిస్తాం. పోలవరం ప్రాజెక్టు కడతాం, చింతలపూడి ప్రాజెక్టు కడతాం, ఈరోజు రాజధాని కడతాం. ఈరోజు చూస్తున్నారు అందరి నివారణ నుంచి 735 కిలోమీటర్లు నీరు తీసుకెళ్ళినటువంటి ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్ర రాయలసీమని రత్నాలసీమంగా మారుస్తున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ, ఈరోజు నరేంద్ర మోడీ గారు సారథ్యంలో ఈరోజు ఈ విధంగా రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్తామని తెలియజేస్తా ఉన్నాం. ఆల్వేస్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎప్పుడు ప్రజా సంక్షేమం నిమిత్తమే పనిచేస్తుంది కాబట్టి ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి జెన్యూన్గా వెళ్లే విధంగా చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వమే కాదు, ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలందరూ అంటున్నటువంటి సందర్భం ఇది. ఎందుకంటే ఈనాడు స్త్రీ సూపర్ 6 పథకాల్లో ప్రతి పథకాన్ని అమలు చేసి ఎన్ని ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటన్నిటినీ అధిగమించి ప్రతి ప్రభుత్వ హామీ ఇచ్చినటువంటి ప్రతి ప్రభుత్వ సంక్షేమ పథకాన్ని ప్రతి కుటుంబానికి చేర్చే విధంగా చేసినటువంటి శక్తి మా యొక్క కూటమి ప్రభుత్వం ఉంటుంది, ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటుంది. అలాగే ప్రజల అండాదండ కూడా మా కూటమి ప్రభుత్వానికి ఎల్లప్పుడూ ఉంటుంది, ఇలాగే ఫ్యూచర్లో కూడా ఉంటుందని చెప్తాను. మీరు చెప్పాలండి, యాజ్ ఏ పబ్లిక్గా మీరు చెప్పాలి, కార్యకర్తలుగా మేము చెప్పడం కాదు ఎప్పుడూ కూడా. ఎందుకంటే ప్రతి పథకానికి ఏదో ఒక నిబంధన ఏదో ఒక షరతు ఉంటుంది. కానీ ఈ స్త్రీ శక్తి అనేటువంటి ఉచిత బస్సు పథకానికి ఎటువంటి షరతులు లేవు. ప్రతి ఒక్కళ్ళు కూడా అట్టడుగు వర్గానికి చెందిన వారు అవ్వచ్చు, ఉన్నత వర్గానికి చెందిన వారు అవ్వచ్చు, ప్రతి ఒక్క మహిళ కూడా ఈ యొక్క పథకాన్ని ఉపయోగించుకునే విధంగా ఉందన్నమాట. ఏ సంక్షేమ పథకానికైనా సరే ఎంతో కొంత షరతులు అనేవి ఉంటాయి, కానీ ఈ ప్రభుత్వ పథకాన్ని ఎటువంటి షరతులు లేకుండా ఉన్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. సో కూటమి ప్రభుత్వమే కాదు, తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడూ కూడా మహిళా పక్షపాతి, అలాగే మహిళల పక్షంగానే అన్ని పథకాలను చేశారు. ఇక మీద కూడా మా యొక్క అభివృద్ధికి మా యొక్క ఆర్థిక స్వావలంబనం కూడా ఇంకా మరిన్ని పథకాలు తెస్తారు మా కూటమి ప్రభుత్వం వారు. లా అండ్ ఆర్డర్ ఇప్పుడు కరెక్ట్ రాజ్యాంగం జరుగుతుందండి. రాజారెడ్డి రాజ్యాంగం పోయి భారత అంబేద్కర్ రాజ్యాంగం మళ్ళీ మొదలైంది 2024 జూన్ నుంచి. సో అదే రాజ్యాంగం కొనసాగుతుంది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి లాంటి రాజారెడ్డి రాజ్యాంగం ఉండుంటే ఈ పార్టీకి జగన్ ఉన్నటువంటి జగన్ యొక్క ఫాలోవర్స్ కానీ జగన్ పార్టీ కార్యకర్తలు కానీ మా మీద పెట్టినటువంటి నీచ కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ మేము బదులు తీసుకునేవాళ్ళం. మాది కక్షపూరిత ప్రభుత్వం కాదు, కేవలం ప్రజా సంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వం. కాబట్టి మేము ఎప్పుడూ కూడా రాజ్యాంగాన్ని, రాజ్యాంగ విలువలను, రాజ్యాంగ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా గౌరవిస్తాం. మా నాయకుడు అలా మమ్మల్ని క్రమశిక్షణలో నడిపారు. మా ప్రభుత్వమే మంచి ప్రభుత్వం. పచ్చకామెర్లాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది కదండి. సో అసలు వైసీపీ ప్రభుత్వం అంటే అబద్ధం మీద నడిచిన ప్రభుత్వం. అబద్ధం అనేటువంటి దాన్ని బేస్ చేసుకునే ఆ పునాది మీద వచ్చినటువంటి పార్టీయే వైసీపీ పార్టీ. అది అబద్ధాలని ప్రచారం చేస్తుంది కానీ నిజాలను ఎలా ప్రచారం చేస్తుంది? రెడ్ బుక్ పరిపాలన నడిస్తే ఈ పార్టీకి రోజా గారు జైల్లో ఉండాలి, మరి లేరే. ఎందుకంటే ఆవిడ అన్న యావత్ భారతదేశం విన్నదండి. ఒక ఆంధ్ర రాష్ట్రమే కాదు, ఒక మహిళ ఇలాంటి మాటలు మాట్లాడుతుందా? అసలు ఒక మహిళని గురించి ఇంకొక మహిళ తిట్టడం అనేది నాకు అసలు ఆ పేరు ఎత్తడమే నాకు సంస్కారహీనంగా అనిపిస్తుంది. ఆమె పేరు ఎత్తితేనే అలాంటి వాళ్ళని కూడా మేము క్షమించి దయతో వదిలేసాం. ఒకవేళ నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగం జరిగితే అలాంటి వాళ్ళందరినీ ఏరిపారేసి జైల్లో పెట్టేవాళ్ళం. మీరు సమాజానికి దేశద్రోహుల టైప్ మీరందరూ అని మిమ్మల్ని అందరినీ మేము సమాజంలో ఉండకూడదు అని వెలివేసి జైల్లో పెట్టేవాళ్ళం. జరగట్లేదు కదా, అయితే మాది రెడ్ బుక్ రాజ్యాంగం కాదు. పవన్ కళ్యాణ్ గారి పనితీరు అంటే ఆయన ఎప్పుడూ కూడా ద బెస్ట్, హీరోగా బెస్ట్, అలాగే సంఘంలో చేసే సమాజ సేవల్లో బెస్ట్, అలాగే ఇప్పుడు డెప్యూటీ సీఎంగా కూడా ఆయన బెస్ట్ అందిస్తున్నారు. ఐఎమ్ రియల్లీ అప్రిషియేట్ పవన్ కళ్యాణ్ గారు. అలాగే ఇక మీదట కూడా మీ ఉన్నటువంటి మీ పరిధిలో మీ యొక్క శాఖల్లో ఇంకా ముందు ఇంకా చాలా మందికి చాలా మంచి చేయాలని కోరుకుంటున్నాను. లోకేష్ హీజ్ అ జెమ్ అండి. సో ఒకప్పుడు పప్పు అని అన్న వాళ్ళని ఫైర్ అయి చూపించి అసలు ఆ ఫైర్కి భయపడి తగలబడిపోయే స్టేజ్కి తీసుకొచ్చాయంటే హీఈస్ అ బూస్ట్ బ్యాక్ గై.
ఆయన ఫైర్ చూసి వైసీపీ వాళ్ళందరూ నోరు మూసుకున్నారు కదా. ఒకప్పుడు ఒక తెలివి గల వాడిని కూడా ఒక 1000 మంది చెప్తే ఒక మూర్ఖుడి కింద చిత్రీకరించినటువంటి సందర్భంలోంచి మీరందరూ ఎంత మూర్ఖంగా ప్రవర్తించినా నా స్థాయి ఏంటి, నా గౌరవం ఏంటి, నా విలువ ఏంటి, నా పరిధి ఏంటి అని అన్ని ప్రపంచానికి చూపించాడండి ఈరోజు లోకేష్ అనేటువంటి వ్యక్తి. ఒకవేళ నిజంగా ఎవరైనా సరే అన్ని ట్రోల్స్కి గురైతే ఎంత మనస్తాపానికి చెందేవాళ్ళు, కానీ ఆ మనస్తాపాన్ని కూడా జయించి ఈరోజు ఒక జమ్గా ఎదిగాడంటే నిజంగా ఆయన ఒక ఇన్స్పిరేషన్ మా తెలుగుదేశం కార్యకర్తలందరికీ కూడా. రాష్ట్రంలో మహిళకి భద్రత లేదు, అత్యాచార అగాయిత్యాలు పెరిగిపోతుంది. నిజంగా ఒక మహిళగా చెప్పండి, రాష్ట్రంలో మహిళకి భద్రత ఉందా? భద్రత లేదు అని ఎలా చెప్తారండి? ప్రతి దానికి ఎక్కడా కూడా అండి జరుగుతూ ఉంటాయి. ఏవైనా ఎక్కడైనా సరే 1, 2 అలా జరగకుండా ఉండవు, జరుగుతూ ఉంటాయి. కానీ జరిగిన వెంటనే తక్షణం కర్తవ్యంగా పోలీసులు వాళ్ళ యొక్క విధిని నిర్వహిస్తున్నారు. అంతేగాని పోలీసులు వాళ్ళ విధిని నిర్వహించకుండా కొన్ని అన్యాయమైనటువంటివి జరిగినా సరే ఒక హోమ్ మినిస్టర్గా తానేటి వనిత గారు ఆమె సమర్థించారు. అలాంటి ఏమి మా ప్రభుత్వంలో జరగవు. కాబట్టి మహిళలు అనేవాళ్ళు ఒక మహిళలే కాదండి, ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి వర్గము కూడా ఆనందంగానే ఉంది ఈ ప్రభుత్వంలో. ఎందుకంటే మా ప్రభుత్వమే సంక్షేమ ప్రభుత్వం. అసలు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అసలు దీంతో అసలు ఎప్పటికీ కంపేర్ చేయలేం. ఎప్పటికీ ఎన్నటికీ వాపును చూసి బలుపు అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి, అంతే. అది ఆ వాపు తగ్గేటప్పటికి తలకెక్కిన పొగర కూడా తగ్గింది. 2024లో వస్తామని 11 అయ్యింది. అది 1 అయ్యిద్దేమో ఈసారి, చూద్దాం. వైసీపీ ఎక్కడ వచ్చింది? రాజశేఖర రెడ్డి వల్ల వైసీపీ గెలిచింది. వైసీపీ ఎక్కడ ఎవరు ఓటేశారు? రాజశేఖర రెడ్డి వల్ల వైసీపీ ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన చేసిన పనులు మంచి పనులు చేయమంటే ఈయన ఒకసారి చూద్దాం పిల్లోడని అందరూ వేశాం దేశమంతా. ఈయన పరిపాలన నచ్చలా. వేధింపుల కేసులు ఎందుకయ్యా? పిలిపించి మాట్లాడాలి. ఏ గ్రామంలో ప్రెసిడెంట్ అయినా ఆ ప్రెసిడెంట్ అయినా ఎస్టీ కేసులు వాళ్ళ మీద కేసులు వీళ్ళ మీద కేసులు పెడితే అది ముందుకు నడవదు ప్రభుత్వం. గ్రామాల్లో పెద్దవాళ్ళ ఉండేప్పుడు పెద్దవాళ్ళని పిలిపించి వ్యవహారం చెయ్యాలి. జగన్మోహన్ రెడ్డి అయినా ఇంకోళ్ళైనా, జగన్మోహన్ రెడ్డి పెట్టించాడని మేము అంట్లో కేసులు ఆయన చూసి కింద వీళ్ళు కేసులు పెట్టేస్తున్నా తప్పు వస్తున్నాయి. లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఆయన నాన్న చూసి వేసాం ఓట్లు. 15 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు ఉసూరు అని ఏడ్చి మేము వేసాం. అప్పుడు జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ నాన్నగారు చూసి చేసిన పనులు మంచి పనులు చేశాడని వైసీపీకి పునాది వేశారు. అంతవరకైనా లాన్ లేకుండా వైసీపీ లేదు అసలుకి. కూటమి ప్రభుత్వం ఎప్పుడైనా నెలకి 1 తారీఖు వచ్చేప్పటికి ఇంతమంది మంత్రులను పెట్టాడు కదా సచివాలయంలో. ఎందుకు ఒక్కరితోనే 1 తారీఖు ఇస్తున్నాడు పింఛన్లు? ప్రభుత్వం అసలు ఎలా ఉంది? వైసీపీ వాళ్ళకి తెలుసుకోమను. 10 మంది ఇచ్చే పింఛన్లు ఒక్క మడిచే పొద్దుపడిచేపటికి గంట కొట్టి పింఛన్ ఇస్తున్నాడు 4 ఏళ్ళు. అంత డబ్బు ఎక్కడ తెచ్చిస్తున్నాడు చంద్రబాబు గారు? మనం వేరే ఉద్దేశం కాదుగా. పింఛన్లు ఎంత పెంచాడు? 2000కి 4 ఏళ్ళు పెంచాడు. అట్లాగే పింఛన్లు పథకాల కాడ చేసి చూపిస్తున్నాడు బంగారులాగా. అయితే ఆయన మంచి పనులు చేయమను. ఈసారి బట్టి రాడు జగన్ వచ్చే ఇంకెప్పుడే. కానీ అసలుకి పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి ఉన్నంత కాలం రాష్ట్రంలో జగన్ అనే మొక్క రాదండి. అది లెక్క అంతేగా. పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి ఉన్నాలో జగన్ మట్టికి రాడు. చంద్రబాబు ఏదింపు కేసులు పెడతాలో దెబ్బతిన్నాడు జగన్. 75 సంవత్సరాల కేసులా? అట్లా కేసులు లాస్ట్లో కేసు పెడతామే జగన్ రాయిట్కి వెళ్ళిపోయాడు లాస్ట్లో. అసలు కేసులు పెట్టుకోండి కరెక్ట్గా చేయమను. నెంబర్ 1గా ప్రభుత్వం నడపాలి. ఎస్టీ వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ మీద కేసులు పెడితే వాళ్ళు పెడతాం కదా కేసులు. ఆ ఊళ్ళో నాయకులు తీసుకొస్తాం, ఒక బీసీ వాడి మీద కేసు పెడతాం, ఒక వాళ్ళ మీద కేసు పెడతాం. వాళ్ళని వాడుకుంటున్నారు ప్రభుత్వంలో, అది తప్పు. మాది మీర్జాపురం అండి, నూజివీడు మండలం, ఏలూరు జిల్లా. కూటమి ప్రభుత్వం నెంబర్ 1 అండి. సూపర్ 6 పథకాలు మొత్తం అమలు చేశారు. గత 30 సంవత్సరాల్లో పాలడుగు వెంకటరావు మినిస్టర్ గారు ఉన్నప్పుడైతే ఏ రకంగా నూజివీడు కోట శుభ్రపడిందో, ఈరోజు మాకు ఒక మంచి మినిస్టర్ గారు శారద గారు వచ్చిన తర్వాత కూటమి అభివృద్ధి ఒక్క మీర్జాపురంలోనే సంవత్సరం 14 నెలల టైంలో
4 సార్లు వచ్చి ప్రతి బజారు తిరిగి ఏ బజారులో ఏ అభివృద్ధి అందుతుందో అందట్లేదో అని చెప్పి 4 పక్కల తిరిగి ప్రజలను కనుక్కుని ఇంటింటికి వెళ్ళి తెలుసుకున్న ఒక్క మినిస్టర్ గారు మా సారథి గారేనండి. ఈరోజు కూటమిలో అభివృద్ధి జరుగుతుంది అంటే మా సారథి గారి పుణ్యమే. నూజివీడు మండలానికి ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క డ్రైనేజీ పగలగొట్టేసి కూడికలు మొత్తం ఎక్కడ బిల్డింగులు కాదు డ్రైనేజీలు కాదు మొత్తం చేస్తున్నారు. ఇంతకు ముందే ఇక్కడ ఎవరో ఒకరు చెప్తున్నారు యూరియా అందట్లేదు అది ఇదని. ఆగస్టు నెల 30 రోజుల్లోనే మాకు 5 లోడ్లు యూరియా వచ్చిందండి మీర్జాపురం. కాకపోతే దురదృష్టకరం ఏంటంటే కాంప్లెక్స్ 2000 రూపాయలు అయింది, యూరియా వచ్చేదానికి 250 రూపాయలు అయింది. అది ఒక కట్ట కొనే బదులు 5 కట్టలు వస్తుందని చెప్పి అచ్చంగా యూరియా పట్టుకెళ్ళి చాలా పోతున్నారు. కనుక మిగతా రైతులకు అందట్లేదే కానీ యూరియా రాకపోవటం కాదు, కోఆపరేటివ్ బ్యాంకుల్లో లోపం కాదు, రైతులు అట్ట కాంప్లెక్స్ కొనలేక ఇలా యూరియా మీద పడిపోతున్నారండి. సూపర్ 6 మొత్తం అమలైపోయినాయండి. ఉచిత బస్సుకి లేడీస్ ఎంత సంతోషపడి పడదోసి ఎక్కుతున్నారో వాళ్ళంటే చెప్పడానికి వీల్లేదండి. ఒక్కసారి మీరు బస్సు ఎక్కి వాళ్ళని అడిగితే మీ ప్రెస్ మీట్లో చెప్తారు వాళ్ళు. రాష్ట్రం లా అండ్ ఆర్డర్ కూడా బాగానే ఉందండి, ఇదివరకు లాగా లేదండి. మా ప్రభుత్వం కూడా ఇప్పుడు మా మినిస్టర్ గారు కానీ మా సీఎం గారు కానీ ఏం చెప్తున్నారు, వాళ్ళు ఏదో చేశారని మీరు దుర్దృష్టం కడుపులో పెట్టుకుని ఎవరిని ఏమనొద్దు. మన ప్రభుత్వం సత్వరంగా ఉండాలి. ఎవడు ఏదన్నా మన కాదు అన్నట్టుగా వెళ్ళండి. ఆవిడ చేసి మీరు కడుపులో పెట్టుకుని ఏరే ఉద్యోగంతో ఎవరి జోలికి వెళ్ళొద్దు, ఎవరి మీద కేసులు పెట్టొద్దు అని మా మినిస్టర్ గారు చెప్తున్నారు. మేము అదే మా మినిస్టర్ గారి మాటకు ఫాలో అయ్యి నడుస్తున్నామండి. సారథి గారు నెంబర్ 1గా ఉందండి. సారథి గారు నిన్న కాకముందు అక్కడ కాలువకు గండి పడితే యాంపాడు మేజర్కి 1,50,000 రూపాయలు ఖర్చు పెట్టి ఆయన సొంత డబ్బులతోటి సాగర్ నీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ యాంపాడు మేజర్కి వదిలిచ్చారండి. సారథి గారు ఏ రోజుకు ఆ రోజు అడిగి తెలుసుకుంటున్నారు రైతు బాధ ఏంటనేది. అంత మంచి మినిస్టర్ గారు మా నూజివీడికి రావటం మా అదృష్టం అండి. మా మండలంలో గత ప్రభుత్వాన్ని పోలితే ఉందండి. డ్రిప్కు సబ్సిడీ ఉందా, మందు కట్టుకు సబ్సిడీ ఉందా, కావాలన్నోడికి లోన్ ఇచ్చారా, ఏముందండి. కొన్నోడికి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు ధాన్యం కొన్న బాకీలు ఎన్నో కోట్లు కట్టాడండి చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున 24 గంటల్లో లోడు మిల్లులో దిగంగానే 24 గంటల్లో డబ్బులు ఎత్తున్న ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వమేనండి. అంత బాగా చేస్తున్నారండి. మా మినిస్టర్ గారు కూడా ఏ రోజుకు ఆ రోజు ఏ ఊరికి ఆ ఊరు తిరిగి ఎంత బాగా కష్టపడి తిరిగిన మినిస్టర్ గారు మా సారథి గారేనండి. డబ్బులు కూడా పామాయిలకు కూడా రేటు మా మినిస్టర్ గారు నూజివీడు వచ్చి పోటీ చేసే ముందు 13,500 ఉందండి. మా మినిస్టర్ గారు అధికారం రాకముందే ఆర్డీఓ ఆఫీసులో ధర్నా చేసామండి. మేము ధర్నా చేసిన అమ్మటే 17,500 అయిందండి. అక్కడి నుండి పెరుగుతా 21,000కి వెళ్ళి మళ్ళీ తగ్గిందండి. మొన్న మినిస్టర్ గారికి మేము చెప్పాం, మళ్ళీ 19,000 పెరిగిందండి. పామాయిలకు కూడా ఇవాళ మంచి డిమాండ్ ఉంది. రైతుకి అన్ని రకాల ఇబ్బందులు ఇవ్వండి. కూటమి ప్రభుత్వం శుభ్రంగా చేస్తుందండి. సూపర్ 6 పథకాలన్నీ కూడా సక్సెస్ఫుల్గా కంటిన్యూ అవుతూ ఉన్నాయి. ఇంకా చెప్పిన పథకాలే కాకుండా చంద్రబాబు గారి నాయకత్వంలో ఇంకా అద్భుతమైనటువంటి పథకాలు నడుస్తూ ఉన్నాయి. ఈరోజు మరి మహిళలకి మన సమాజంలో అత్యంత గౌరవాన్ని ఇచ్చింది ఒక తెలుగుదేశం ప్రభుత్వం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసం డ్వాక్రా గ్రూపుల్ని పెట్టడమే కాకుండా మహిళల సాధికారత కోసం ఈ డ్వాక్రా గ్రూపుల ద్వారా మరి సాధికారత కొనసాగుతూ ఉంది. మరి ప్రతి మహిళను కూడా ఒక పారిశ్రామికవేత్తగా చేయడం కోసం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కట్టుబడి ఉంది. దానిలో భాగంగానే మరి మహిళల్ని వారికి సూక్ష్మ రుణాలు ఇప్పించడమే కాకుండా వాళ్ళ పారిశ్రామికవేత్తలుగా తయారు చేసి ఆ యొక్క ఉత్పత్తుల్ని మరి మన దేశ అంతర్జాతీయ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు వారికి గుర్తింపును తీసుకొస్తూ ఉన్నారు. మరి గత ప్రభుత్వంలో మహిళల మీద హత్యలు, అత్యాచారాలు, అవమానాలు కొనసాగుతూ ఉంటే మరి ఈరోజు సమాజంలో చంద్రబాబు గారి నాయకత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం మరి మహిళలకి అత్యున్నతమైనటువంటి గౌరవాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. కాబట్టే ఈరోజు సూపర్ 6 పథకంలో భాగంగా మరి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించి వారు ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి ప్రయాణం కొనసాగించే విధంగా ఈరోజు పథకాలను తీసుకురావడం జరిగింది. మరి వాళ్ళ మార్పం లేదు, రాష్ట్రంలో అప్పులు ఎక్కువ పెరిగిపోయి అంటారు. అప్పులు చేయడం తప్ప పెద్ద ఒరిగిందే లేదు అంటారు వైసీపీ. అది వాళ్ళు గిట్టక వాళ్ళు చేయలేని పథకాలని వాళ్ళు మహిళల కోసం నిర్ణయించిన పథకాల కోసం వాళ్ళు
ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇవాళ మనకంతా కూడా చూస్తున్నాం. మరి ప్రతి బిడ్డ కూడా వారు చదువుకోవాలనేటువంటి ఉద్దేశంతో మరి తల్లికి వందనం పథకం తీసుకొని వచ్చారు. అదేవిధంగా రైతులు వారు సాగు వ్యయం రైతులకు భారం కాకూడదన్న ఉద్దేశంతో మరి అన్నదాత సుఖీభావ తీసుకొచ్చారు. మరి ఈరోజు చూస్తున్నాం మరి పెన్షన్ని 4,000 రూపాయలు ఇస్తున్నాం. అంతేకాకుండా దివ్యాంగులకి 6,000, అంతకంటే కూడా మరి ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 15,000 రూపాయలని అది వికలాంగుల పెన్షన్ తీయటం అనేది ప్రభుత్వం ఎక్కడ తీయమని చెప్పలేదు. ప్రభుత్వం ఉద్దేశం ఒకటే, నిజమైన లబ్ధిదారుడికి అన్యాయం జరగకూడదు. ఎవరైతే గత ప్రభుత్వంలో అక్రమంగా లంచాలు ఇచ్చి తీసుకొచ్చినటువంటి సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వెరిఫై చేయమన్నారు. వాటిలో అవి నిజమైన సర్టిఫికేట్లా కాదా, నిజమైన వికలాంగులు ఎవరైనా నిజమైన లబ్ధిదారుడు ఎవరైనా ఉన్నట్లయితే వారికి అన్యాయం జరగకూడదు అన్న ఉద్దేశంతోనే ఫేక్ సర్టిఫికేట్లు ఏమైనా ఉన్నట్లయితే వాటిని ఎలిమినేట్ చేయమన్నారే తప్ప పెన్షన్లు ఆపమని మాత్రం చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు. అది గిట్టని ఏదైతే వైసీపీ ప్రభుత్వం పోయినసారి ఏవైతే ఫేక్ సర్టిఫికేట్లు ఈ యొక్క సమాజంలో వదిలి వారికి ఆ ఫేక్ సర్టిఫికేట్లు ఉన్న వాళ్ళకి పెన్షన్లు ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే ఫేక్ సర్టిఫికేట్లు మనం నిరోధిస్తామో నిజమైన లబ్ధిదారుడికి న్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో వికలాంగుల సర్టిఫికేట్లు వెరిఫికేషన్ పెట్టారే తప్ప పెన్షన్ తీయలేదు. మొన్న 1 తారీఖుని కూడా పెన్షన్లు ఇవ్వడం జరిగింది. వారు నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయటం కరెక్ట్ కాదు అని చెప్పేసి మేము ఈ సందర్భంగా చెప్తూ ఉన్నాం. మళ్ళీ వచ్చేది మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వచ్చే అవకాశం ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రావడం కల్లా ఎట్టి పరిస్థితుల్లో కూడా రాబోదు, అయిపోయింది. ఆయన ఏదైతే ప్రజలకి గతంలో ఇచ్చిన హామీల్ని గాలికి వదిలేసి రుణాంధ్రప్రదేశ్గా మార్చాడు. అంతేకాదు ఇంకేం చేశాడు, 10,000 కోట్ల రూపాయలని అప్పులు తీసుకొచ్చి సామాన్య ప్రజల మీద భారం మోపాడు. మరి శాంతి భద్రతలు గాలికి వదిలేశాడు, అభివృద్ధి గాలికి వదిలేశాడు, మరి సంక్షేమాన్ని గాలికి వదిలేశాడు. అటువంటి ఇబ్బందులు మళ్ళా తిరిగి ఈ ఆంధ్ర ప్రజలకి రాకూడదు అన్న ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు శాంతి భద్రతలు పటిష్టంగా అమలు చేస్తూ ఉన్నారు. గతంలో మహిళలకు జరిగినటువంటి అవమానాలు మళ్ళా జరగకూడదు అన్నటువంటి ఉద్దేశంతో మరి ఈరోజు చంద్రబాబు గారు మహిళలకి రక్షణ ఇస్తూ మహిళల్ని ఉన్నతమైనటువంటి స్థానంలో నిలవడం కోసమే ఈ సూపర్ 6 పథకాలని ప్రవేశపెట్టి అమలు చేయడం జరిగింది.